అందరికీ నమస్కారము. మనం ప్రతిరోజు భగవద్గీతలోని అన్ని చాప్టర్స్ని 1 by 1 చదువుకుంటూ దానిలోని అర్థాన్ని, దానిలోని భావాన్ని చక్కగా అర్థం చేసుకుంటున్నాము. సో మీరందరూ కూడా ఎవరైతే మధ్యలో వీడియోస్ చూసారో వాళ్ళందరూ భగవద్గీతలోని మొదటి అధ్యాయం నుండి చక్కగా వీడియోస్ చూస్తూ రండి. అప్పుడు మీకు భగవద్గీతలో మొదటి అధ్యాయం నుండి ఆ పరమాత్మ అయిన శ్రీకృష్ణ పరమాత్ముల వారు ఈ సమస్త మానవాళికి ఏం ప్రబోధ చేశారు, మనందరికీ ఎలాంటి ప్రబోధని అందించారు అన్న విషయాలు మనకి చక్కగా అర్థమవుతాయి. చాలామంది మనం శ్లోకాలు చదవలేక కానీ దానిలో ఉన్న భావాన్ని అర్థం చేసుకోవాలన్న ఆశ మాత్రం చాలా ఉంటుంది. సో అలాంటి వాళ్ళ కోసం మనకి పరమార్థం ఏంటి, భగవద్గీతలో శ్లోకాలైన అర్థాలైన దాని పరమావధి ఆ పరమాత్మ అయిన శ్రీకృష్ణ పరమాత్ముల వారు మనకు ఏం ప్రబోధ చేశారు, దానిలోని నిగూఢమైన అర్థాన్ని అర్థం చేసుకున్నప్పుడే మనకు దానిలోని పరమార్థం అర్థమవుతుంది. సో అందుకే ఈ వీడియోలు అన్నిటిలో దానిలో దాగున్న అర్థాన్ని కూలంకుషంగా మీకు వివరించడం అవుతుంది. సో చక్కగా వీడియోస్ చూడండి. ఈ భరతఖండంలో జన్మించిన ఆ పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్ముల వారు మనకి ఏం చెప్పారో అర్థం చేసుకోండి, పిల్లలకు కూడా అర్థమయ్యేటట్లు వివరించండి. అప్పుడే కదా మనందరి జన్మ ధన్యం అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాము. నిన్నటి వీడియోలో మనం చక్కగా భగవద్గీతలోని మొదటి చాప్టర్ నుండి 5వ చాప్టర్ వరకు ఏమేం జరిగాయి, ఏం ప్రబోధ చేశారు ఆ శ్రీకృష్ణుల వారు అన్నది మొత్తం చెప్పుకున్నాము. ఈరోజు 6వ అధ్యాయము, భగవద్గీతలోని 6వ అధ్యాయమైన ధ్యాన యోగము. ఈ ధ్యాన యోగంలో శ్రీకృష్ణ పరమాత్ముల వారు ఏం చెప్పారు, ఈ సమస్త మానవాళికి ఏం ప్రబోధం చేశారు అన్నది మనం చక్కగా వివరించుకుందాము. సో ఎవరైతే ఈ వీడియోలోకి డైరెక్ట్గా వచ్చారో వాళ్ళకి అర్థమవటం కోసం 2 లైన్లలో అసలు ఏం జరిగింది ఇంతకు ముందు అన్నది హై లెవెల్లో చెప్తాను. అది ఒక కురుక్షేత్ర సంగ్రామము. ఆ సంగ్రామంలో ఒకవైపు పాండవులు, ఒకవైపు కౌరవులు, లక్షలాది మంది సైనిక సేనలు యుద్ధానికి, కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. అది యుద్ధం ఇక మొదలయ్యే మూమెంట్ అన్నమాట. యుద్ధం స్టార్ట్ అవ్వాల, కానీ అందరూ యుద్ధానికి రెడీగా ఉన్నారు. అప్పుడు అర్జునుల వారు శ్రీకృష్ణుల వారిని రథాన్ని మధ్యలో నిలుపు కృష్ణ, నేను చూడాలి. అటువైపు కౌరవుల వైపు వచ్చిన ఎవరెవరు వచ్చారు పాండవుల మీద యుద్ధం చేయటానికి నేను చూడాలి కృష్ణ, తీసుకువెళ్ళు మన రథాన్ని, తీసుకువెళ్ళి ఈ 2 సైన్యాల మధ్యలో నిలుపు అని చెప్పారనమాట. చూడండి యుద్ధం అంటే ఎలా ఉంటుంది, ఒక పెద్ద లక్షలాది ఎకరాల ప్లెయిన్ ల్యాండ్, అది ఒక్క మొక్క కూడా ఉండదు అక్కడ. ఆ ల్యాండ్లో లక్షలాది మంది సైన్యము, 100 ఎకరాలు. దాంట్లో మధ్యలో ఇప్పుడు శ్రీకృష్ణుల వారు రథసారథిగా ఉండి అర్జునుల వారు ఉన్నారు ఆ రథం మీద. అప్పుడు అర్జునుల వారు కౌరవుల వైపు ఉన్న అందరినీ చూశారు. చూడగానే అర్జునుల వారికి ఒక్కసారిగా ఆయన తన భీష్ముల వారిని, ద్రోణాచార్యుల వారిని, సమస్త బంధుగణాలని, వాళ్ళ రక్త సంబంధీకులను చూసి చాలా దుఃఖితుడైపోయాడు. అయిపోయి వీళ్ళనా నేను చంపాల్సింది, ఇప్పుడు ఆయనకి తెలియదా యుద్ధానికి వచ్చేటప్పుడు వీళ్ళందరినీ చంపాలి అని, దుష్టుల్ని సంహరించాలి అని తెలిసే కదా యుద్ధానికి వచ్చింది. అయినా అక్కడికి వచ్చేసరికి ఆయనకి మాయ, ఆయనకి మొత్తం కమ్మేసింది. ఆ మన రక్త సంబంధీకులు అన్న మాయ చూసారా, అన్నీ తెలుసు. అర్జునులు ఎంత తెలివైన వాళ్ళు, ఎంత జ్ఞానపరుడు.
ఆయన జ్ఞానము మనకన్నా ఎన్నో లక్షల రెట్లు. ఆయన జన్మ జన్మల నుండి జ్ఞానంతో వచ్చిన వాళ్ళు. అలాంటి ఆయనే మాయతో ఆ రక్త సంబంధికులు వాళ్ళని చంపాలా, వాళ్ళని చంపితే పాపం అంటుకుంటుంది, నేను చంపలేను అని తీవ్ర దుఃఖంతో రథంలో కూలబడిపోయారు. తన గాంధీవాన్ని జారవిడ్చాడు. సో అదనమాట అక్కడ సిచ్యుయేషన్. అప్పుడు శ్రీకృష్ణుల వారు అర్జునుల వారికి బోధ చేస్తున్నారు. ఏమని? ఇదంతా మనం చాప్టర్ బై చాప్టర్ ఏం చెప్తున్నారు చూడండి. ఇదంతా భగవంతుని లీల, ఆ శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క లీల. ఆయన ఇది ఓన్లీ అర్జునుల వారికే ప్రబోధ చేస్తున్నట్లు కాదు, ఇది సమస్త మానవాళికి ఆయన చెప్తున్న ప్రబోధం అన్నమాట. అది మనం చక్కగా అర్థం చేసుకోవాలి. అర్జునుల వారికి తన కర్తవ్యము, అర్జున నీ కర్తవ్యం ఏంటి అది నువ్వు చెయ్యాలి, మిగతాదంతా చేసేది చేయించేది అంతా పైవాడే, ఆ పరమాత్ముడే అని ఒక్కొక్క చాప్టర్ చెప్పుకుంటూ వస్తున్నారు ఆయన. ఈ మొత్తం విషయాలని అంతఃపురంలో ఉన్న ధృతరాష్ట్రుల వారికి, అంటే ఆయన గుడ్డివారు కదా, ఆయన రాలేరు యుద్ధానికి, అందుకని ఆయన అంతఃపురంలోనే ఉన్నారు. ఆయనకు సంజయుడు తన దివ్య దృష్టితో చూసి ఇట్లా జరుగుతుంది, ఇట్లుంది, శ్రీకృష్ణుల వారు ఇట్లా చెప్తున్నారని మొత్తం వివరిస్తున్నారు. ఇది అన్నమాట సిచ్యుయేషన్ అక్కడ. సో ఇప్పుడు మనం 6వ చాప్టర్ వెళ్దాం. ఈ 6వ చాప్టర్ భగవద్గీతలోని 6వ చాప్టరు ధ్యాన యోగము. ఈ ధ్యాన యోగంలో ఆ పరమాత్ముడైన శ్రీకృష్ణ పరమాత్ముల వారు ఏం చెప్తున్నారంటే, ఓ అర్జున, ఫలాపేక్ష లేకుండా కర్తవ్య కర్మలను చేసిన వారే నిజమైన సన్యాసులు, యోగులు. అంతేకాని కేవలం అగ్నిహోత్ర యజ్ఞం వంటివి చేయటం ఆపివేసిన వారు లేదా శారీరక క్రియలు త్యజించిన వారు కాదు. ఓ అర్జున, అర్థం చేసుకోవయ్యా, నువ్వు నీ కర్తవ్యాన్ని చెయ్యి, దానిలో ఏమొస్తుంది ఏమి రాదు వాటిని ఆశించకు. అలా ఆశించకుండా పనులు, మన పనేదో మనం చెయ్యాలి, ఆ ఇచ్చేది అదే వస్తుంది. అదే చెప్తున్నారు పరమాత్ముల వారు. కర్మలు, నీ కర్మలు, నీ కర్తవ్య కర్మలు చేయి, ఏ ఫలాపేక్ష లేకుండా. అలా చేసిన వారే నిజమైన సన్యాసులు, యోగులు. అంతేకాని అన్ని వదిలేసి, శారీరక క్రియలను మొత్తం వదిలేసి, త్యజించి, మన కర్తవ్యాలను మొత్తం వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు కాదు అని శ్రీకృష్ణ పరమాత్ముల వారు చెప్తున్నారు. సన్యాసము అని అందరూ అనుకునేది యోగము కంటే వేరైనది కాదు. ఎందుకంటే ఎవ్వరు కూడా ప్రాపంచిక కోరికలను త్యజించకుండా యోగి కాలేరు. ఓ అర్జున విను, నువ్వంత మాయలో ఉన్నావు, నా వాళ్ళు, నా రక్త సంబంధీకులు, నా గురువులు అని ఎంతో మాయలో ఉన్నావు అర్జున. విను, సన్యాసం అని అందరు అనుకుంటున్నారే, అది కాదు, యోగము కంటే వేరైనది ఏది కాదయ్యా. మనం చూసాం కదా కర్మ సన్యాసం అంటే ఏంటి, కర్మయోగం అంటే ఏంటి అని ప్రీవియస్ చాప్టర్లో. సో అదే చెప్తున్నారు, సన్యాసం అని అందరు అనుకునేది యోగం కంటే వేరైనది కాదు. ఎందుకంటే ఎవ్వరు కూడా ప్రాపంచిక కోరికలను త్యజించకుండా యోగి కాలేరు. ఈ ప్రపంచంలో ఉన్న కోరికలను వదిలేయకుండా ఎవ్వరు యోగి కాలేరు అర్జున. త్యజించడం అంటే ఏంటి? నువ్వు మొత్తం సంసారంలోనే ఉంటావు, నువ్వు మొత్తం ప్రాపంచికంలోనే ఉంటావు, కానీ నువ్వు అన్నిటినీ సమదృష్టితోనే చూడాలి. నువ్వు కుక్కని ఒకలానే చూడాలి, నక్కనొకలానే చూడాలి, ఏనుగునొకలానే చూడు, అన్నిటినీ సమదృష్టితో చూడు. బ్రాహ్మణుని ఒకలానే చూడు, చండాలుని ఒకలానే చూడు. సో మొత్తం నీ కష్టం వచ్చినప్పుడు ఒకలానే ఉండు, సుఖం వచ్చినప్పుడు ఒకలానే ఉండు. మొత్తం చెప్తున్నారు అర్జునుల వారు.
ఇదయ్యా నువ్వు అన్నిటినీ సమదృష్టితో చూడాలి. అలా ప్రాపంచిక కోరికలను త్యజించకుండా యోగి కాలేరు. యోగంలో పరిపూర్ణత సాధించే యత్నంలో ఉన్న జీవాత్మకు ఫలాపేక్ష లేకుండా పని చేయటమే సాధనం అంటారు. యోగంలో పరిపూర్ణత సాధించే యత్నంలో ఉన్న జీవాత్మకు ఫలాపేక్ష లేకుండా పని చేయటమే సాధనము అంటారు. యోగంలో ఉన్నత స్థాయి చేరుకున్న మునికి ధ్యానంలో ప్రశాంతతయే సాధనం అంటారు. ఈయన చక్కగా వివరిస్తున్నారండి ఆ పరమాత్ముల వారు అర్జునుల వారికి. యోగంలో పరిపూర్ణత సాధించే యత్నంలో ఉన్న జీవాత్మకు ఫలాపేక్ష లేకుండా పని చేయటమే సాధనం. ఫలాపేక్ష లేకుండా పని చేయి, అదే నీ కర్తవ్యం. యోగంలో ఉన్నత స్థాయికి చేరుకున్న మునికి ఆ ధ్యానంలో ప్రశాంతతయే సాధనం అంటారు. ఇంకా ఏం చెప్తున్నారు? ఎప్పుడైతే వ్యక్తి ఇంద్రియ వస్తు విషయాల పట్ల మరియు కర్మల పట్ల ఆసక్తి రహితంగా ఉంటాడో ఆ వ్యక్తి యోగ శాస్త్రంలో ఉన్నత స్థానం పొందినట్లు. ఎందుకంటే అతడు సమస్త కర్మఫలములను అనుభవించాలనే కోరికలను త్యజించాడు కనుక. చూడండి, ఒక్కొక్క అక్షరం మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే వ్యక్తి ఇంద్రియ వస్తు విషయాల పట్ల మరియు కర్మల పట్ల ఆసక్తి రహితంగా ఉంటాడో ఆ వ్యక్తి యోగ శాస్త్రంలో ఉన్నత స్థాయి పొందినట్లు. చూసారా, మనము ఎప్పుడు పాకులాడకండి. ఎప్పుడు వస్తువులు అవి ఇవి అని పాకులాడవద్దు అని చెప్తున్నారు. కర్మల ఆసక్తి రహితంగా ఉంటాడో మనకు ఎప్పుడు ఈ బంధాలకు, బాంధవ్యాలకు, రక్త సంబంధికులకు అన్నిటిని ఒకేలా చూసి అన్నిటి పట్ల ఉంటాడు, ఆసక్తి రహితంగా ఉంటాడంటే వచ్చినప్పుడు పొంగిపోయి కష్టం వచ్చినప్పుడు దొల్లాడి ఏడ్చి అట్లా ఉండొద్దు. అలా ఎవరైతే ఉండరో వాళ్ళే ఉన్నత స్థానం పొందినట్లు, వాళ్ళే యోగ క్రియలో ఉన్నత స్థానం పొందినట్లు. యోగ క్రియలో ఉన్నత స్థానం అంటే మీరేదో కొండల్లోకి వెళ్ళాలి, హిమాలయాల్లోకి వెళ్ళాలి, అక్కడ ఒంటికాలుతో తపస్సు చేయాలి, అది ఒక పద్ధతి. కానీ మీరు ఇలా కూడా చేయవచ్చు. మీరు ఇక్కడ ఉండి కూడా మీరు ఇలా చేస్తే మీరు యోగ శాస్త్రంలో ఉన్నత స్థితికి పొందినట్లు అని ఆ పరమాత్ముల వారు చెప్తున్నారు. ఎందుకంటే అతడు సమస్త కర్మఫలములను అనుభవించాలన్న కోరికలను త్యజించాడు కనుక. నేనే అనుభవించాలి, అన్ని సంతోషాలు నాకే రావాలి, నేనే వెళ్ళాలి, నేనే వరల్డ్ టూర్కి వెళ్ళాలి, నేనే BMW కొనాలి, ఇవన్నిటినీ త్యజించి వాటి మీద ఆసక్తి ఏమీ లేదు. ఇదంతా ఒకరోజు ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవాలి. ఇదంతా పరమాత్ముడి మాయ. ఈ పుట్టుక, చావటం మళ్ళా పుట్టుక, ఇదంతా ఏంటి? ఆత్మ ఇప్పుడు ఈ శరీరంలో ఉంటుంది. ఒకనాటికి శరీరం ముసలిదై చనిపోయిన తర్వాత ఆత్మ ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరంలోకి వెళ్తుంది. ఈ చక్రము ఎన్నాళ్ళు తిరుగుతారు? ఇట్లా ఈ చక్రంలోంచి మీరు బయటపడాలి అంటే ఇది మీరు చేయాల్సింది. ఇలా ఆసక్తితో అన్నిటి మీద బంధాలతో ఇది అని ఉన్నారనుకోండి, మీరు ఎప్పటికీ ఈ చక్రంలోంచి బయటపడరు, ఆ పరమాత్మని చేరుకోలేరు. కానీ మీరు ఆ పరమాత్మతో లీనమైపోయి ఈ పుట్టుక చావు అన్న చక్రంలోంచి ఎలా బయటపడాలి అన్నదాని గురించి ఆ పరమాత్మలో అయిన శ్రీకృష్ణుల వారు చెప్తున్నారు. మీరు ఎప్పుడైతే ఆత్మలో సంతోషాన్ని నింపుకోగలరో, ఆ పరమాత్మని దర్శించగలరో,
అన్నిటి పట్ల, కర్మ సంబంధమైన విషయాలు అన్నిటి పట్ల ఏకస్థితిలో ఉంటారో, ఎప్పుడు అలా కోరికలను త్యజిస్తారో అప్పుడే మీరు యోగ శాస్త్రంలో ఉన్నత స్థితికి చేరుకున్నట్లు అని చెప్తున్నారు. ఎంత బాగా చెప్తున్నారండి. ఇంకా ఏం చెప్తున్నారు? నీ మనసు యొక్క శక్తిచే నీవు ఉద్ధరించుకోనుము. చూడండి, ఎవరో వచ్చి మిమ్మల్ని ఉద్ధరిస్తారు అని వెయిట్ చేయకు. నీ మనస్సు యొక్క శక్తితో నువ్వే ఉద్ధరించుకో నిన్ను. అంతేకాని పతనమైపోవద్దు. ఎందుకంటే మనస్సే మన మిత్రుడు మరియు మనస్సే మన శత్రువు అవ్వచ్చు. చూడండి ఎంత అర్థం దాగుందండి దీంట్లో. మనల్ని ఎవరో వచ్చి ఉద్ధరిస్తారు, ఏదో చేస్తారని ఎప్పుడూ ఆశించకు. నిన్ను ఉద్ధరించాల్సింది నువ్వే. నీ మనస్సుని, నీ మనస్సుకున్న శక్తితో నిన్ను నువ్వు ఉద్ధరించుకో. ఎటువైపు నీ పయనం, ఎటువైపు నువ్వు వెళ్ళాలి అన్నది నువ్వు నిర్ణయించుకో. మనసు చెప్పినట్లుగా పరిగెట్టకు. అది ఎటువైపు వెళ్ళాలి, ఎటువైపు నడవాలి అన్నది కేవలం నీ చేతుల్లోనే ఉంది అని చెప్తున్నారు. అంతేకాని ఆ మనసు చెప్పినట్లుగా పరిపరి విధాలుగా చెడుదారుల్లో వెళ్తే పతనమైపోతారు. అదే కదా మనం ఇక్కడ చూస్తున్నది. ఇప్పుడు లోకంలో ఎంతో మంది ఎటు వెళ్తున్నారో వాళ్ళకే తెలియదు. అదే చెప్తున్నారు, నీ మనసు యొక్క శక్తితో నీవు ఉద్ధరించుకోవయ్యా, అంతేకాని పతనమైపోవద్దు. ఎందుకంటే మనస్సే మన మిత్రుడు. ఎవరున్నా ఎవరు లేకపోయినా మనతో ఉండేది మన మనస్సు మాత్రమే. అతడే మన మిత్రుడు. మరియు అది గనక సరిగా నువ్వు వాడుకోలేదా, నీ మనస్సే నీకు శత్రువైపోవచ్చు. గుర్తుపెట్టుకో అని చెప్తున్నారు. ఇంకా ఏమని చెప్తున్నారు? మనస్సును జయించిన వారికి అది వారి మిత్రుడు. అలా చేయలేని వారికి మనస్సు ఒక శత్రువు వలె పనిచేస్తుంది. చూడండి, మనస్సును జయించటం ఎంత అర్థమండి దీంట్లో. మనస్సును జయించిన వారికి అది వారి మిత్రుడు. మనస్సు ఎన్నో చెప్తుంది, నువ్వు అది చెయ్యి, ఇది చెయ్యి, ఇక్కడికి వెళ్ళు, అక్కడికి వెళ్ళు, ఆ పని చెయ్యి, ఈ పని చెయ్యి, అది ఎంతో అందంగా ఉంది, దాన్ని పట్టుకో, దీన్ని పట్టుకో అని ఎన్నో చెప్తుంది. కానీ నువ్వు దాన్ని జయించినప్పుడే దానితో నిరంతరం నీకు యుద్ధమే ఉంటుంది. మనస్సును నువ్వు ఎప్పుడైతే జయిస్తావో అప్పుడు అది నీకు మిత్రుడుగా ఉంటుంది. అలా కాకుండా నువ్వు మనస్సు చేతిలో బంధింపబడి ఓడింపబడతావో అది నిన్ను శత్రువులాగా నాశనం చేస్తుంది. అది గుర్తుపెట్టుకో అని చెప్తున్నారు. ఇంకా ఏమని చెప్తున్నారు? మనస్సును జయించిన యోగులు శీతోష్ణములు, సుఖదుఖాలు, మానాపమానములు, ఈ ద్వంద్వములకు అతీతంగా ఉన్నత స్థానంలో ఉంటారు. ఇటువంటి యోగులు ప్రశాంతతతో భగవంతుని భక్తి యందు స్థిర చిత్తముతో ఉంటారు. చూడండి, మనస్సుని జయించిన యోగులు ఎలా ఉంటారు అది చెప్తున్నారు శ్రీకృష్ణుల వారు. అలా జయించిన యోగులు ఇప్పుడు హిమాలయాల్లో వెళ్ళి ఒంటి కాలుతో సంవత్సరాల తరబడి తపస్సు చేస్తుంటారు. ఆ చలిలో మనము ఇంట్లో కూర్చొని చలికి దుప్పట్లు, రగ్గులు ఇవన్నీ కప్పుకొని నానా యాతన పడుతుంటాము. కానీ ఆ మనస్సుని జయించిన యోగులు ఎలా ఉంటారు? అసలు వాళ్ళకి అదేమీ పట్టదు, వాళ్ళకి ఏవి వాళ్ళని బాధించవు. వాళ్ళకి అసలు అవి వాళ్ళకి ఇక నథింగ్ అనమాట. అలాంటి వాళ్ళు శీతలంగా ఉందా, వేడిగా ఉందా, సుఖంగా ఉన్నామా, దుఃఖంగా ఉన్నామా, ఇవన్నిటినీ వాళ్ళు అతీతంగా ఉంటారు. అతీతంగా ఉన్నారు కాబట్టే వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉంటారు. ఇటువంటి యోగులకు ప్రశాంతతతో భగవంతుని భక్తి యందు స్థిర చిత్తంతో ఉంటారు. అది ఇంకా ఏం చెప్తున్నారు? జ్ఞాన విజ్ఞానములతో మరియు
విచక్షణతో తృప్తి నొందిన యోగులు ఇంద్రియములు జయించిన వారై అన్ని పరిస్థితులలో ప్రశాంతంగా ఉంటారు. వారు మట్టి, రాళ్ళు మరియు బంగారము వీటన్నిటిని ఒకే దృష్టితో చూస్తారు. చూసారా ఎంత ఎంత అర్థం ఉంది. అందుకే కదా ఎక్కడెక్కడ వాళ్ళు భగవద్గీతని వాళ్ళ లాంగ్వేజ్లో తర్జుమా చేసుకొని చదువుకుంటున్నారు. ఇవన్నిటిని వాళ్ళు చదువుకొని వాళ్ళని వాళ్ళు ఉద్ధరించుకుంటున్నారు. జ్ఞాన విజ్ఞానములతో మరియు విచక్షణతో తృప్తి పొందిన యోగులు ఇంద్రియాలు జయించిన వారై అన్ని పరిస్థితుల్లో ప్రశాంతంగా ఉంటారు. యోగుల్ని చూడండి, ఎవరైనా యోగుల్ని మీరు గుర్తు తెచ్చుకోండి. వాళ్ళ మొహంలో ఎంత ప్రశాంతత అండి. మీరు రామకృష్ణ పరమహంస గారిని, రమణ మహర్షి గారిని, వివేకానందుల వారిని ఎవరిని చూసినా వాళ్ళ మొహంలో ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది, అలజడే ఉండదు. కానీ మన మొహంలో ఎప్పుడు ఒక 10 రకాల యాక్టివిటీస్ మన మొహంలోనే కనిపించేస్తాయి. సో అలా కాదు అని చెప్తున్నారు శ్రీకృష్ణ వారు. ఎప్పుడైతే ఇంద్రియ జయించిన వారై ఉంటారో వాళ్ళు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటారు. వాళ్ళకి మట్టైనా, రాళ్ళైనా, బంగారమైనా, నోట్ల కట్టలైనా మొత్తం ఒకటే, అన్నిటినీ ఒకేలా చూస్తారు. ఇంకేం చెప్తున్నారు? శ్రేయబులాషలను, మిత్రులను, శత్రువులను, సాధువులను మరియు పాపులను యోగులు నిష్పక్షపాత బుద్ధితో చూస్తారు. యోగులైన వారు వీళ్ళు నా స్నేహితులే, వీళ్ళు నా బంధువులే, వీళ్ళు నా శత్రువులు అన్న డిఫరెన్స్ ఏమీ చూడరు. వాళ్ళందరినీ ఒకే దృష్టితో నిష్పక్షపాతంగా, మంచి అయితే మంచి, చెడైతే చెడు, అంతే సమదృష్టితో చూస్తారు. మిత్రుల, సహచరుల, శత్రువుల పట్ల సమబుద్ధితో ఉంటూ శత్రువులు, బంధువుల పట్ల తటస్థంగా మరియు పుణ్యాత్ములు, పాపాత్ముల పట్ల పక్షపాతం లేకుండా ఉన్న యోగి మానవులలో సర్వశ్రేష్ఠుడుగా పరిగణించబడతాడు. ఎప్పుడైతే తటస్థంగా ఉంటావో, నువ్వు శత్రువుడని వాళ్ళని కోపంగా, మిత్రుడని వాడిని హగ్ చేసుకొని వాడిని టూ మచ్ ప్రేమ కురిపించటం, లేదా ఇంకొకటి మనం చేస్తూ ఉంటాం కదా ఈ లోకంలో, అది మన అజ్ఞానం. ఎవరైతే అందరి పట్ల వాళ్ళు శత్రువులవ్వని, మిత్రువులవ్వని, వాళ్ళ బంధువులవ్వని, నీ మిత్రుడు బంధువులవ్వని, శత్రువుడు బంధువులవ్వని, అందరినీ పక్షపాతం లేకుండా సమదృష్టితో చూస్తారో వాళ్ళు సర్వశ్రేష్ఠులు అని శ్రీకృష్ణ పరమాత్ముల వారు చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు? యోగ స్థితిని పొందగోరేవారు ఏకాంతంలో ఉండాలి. చూసారా? ఎప్పుడు పోయి గుంపులుగా జనాల్లో పడి ఉండకండి. మీరు కనుక ఆ పరమాత్మని అర్థం చేసుకొని ఆ పరమాత్మకి దగ్గరగా వెళ్ళాలి, నా జీవితం ఈ మరణ జనన చక్రం నుండి దూరం పోవాలి, నేను బయటికి వచ్చి ఆ పరమాత్మలో లీనమైపోవాలి అనుకున్న వారు యోగాభ్యాసం స్థితిని, యోగ స్థితిని నేను పొందాలి, ఆ పరమాత్మని దర్శించాలి. అసలు ఈ సత్యం ఏంటి, నేను ఎందుకు పుట్టాను ఇక్కడ, నాకేంటి, నా పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి, అసలు నేను ఎందుకు వచ్చాను, నేను ఎందుకు చదువుకుంటున్నాను, ఎందుకు ఉద్యోగం చేస్తున్నాను, ఎందుకు చచ్చిపోతున్నారు, ఎందుకు బతుకుతున్నారు, నాకు ఈ నిజం తెలియాలి, నేను దీంట్లోంచి బయటపడాలి, ఈ మాయలోంచి నేను విడిపడాలి అని అనుకున్న వారు యోగ స్థితిని పొందగోరేవారు. అలాంటి వాళ్ళు ఏకాంతంగా ఉండాలి. నియంత్రింపబడిన మనస్సు శరీరంతో కోరికలను, భోగ వస్తువులను త్యజించి నిత్యము భగవంతుని ధ్యానంలో నిమగ్నమై ఉండాలి. మీరు నిజం తెలుసుకోవాలి. ఎందుకండి? ఏకాంతంగా ధ్యానం చెయ్యి.
అని ఎందుకు చెప్తారు? ఇందుకే చెప్తారు. ఆ పరమాత్ముల వారు ఎన్నో కోట్ల లక్షల సంవత్సరాల క్రితమే మనకి చెప్పారు. బుద్ధుడు వారు ఒక బోధి చెట్టు కింద కూర్చొని తపస్సు చేశారు ఎన్నో సంవత్సరాలు. ఆయనకు ఒకరోజు సత్యం బోధపడింది, ఆయనకు జ్ఞానోదయం అయింది. అదే కదా యోగులు చక్కగా ఆ యోగ స్థితిని పొందాలనుకున్న వాళ్ళని తీసుకెళ్ళి ఆశ్రమాలు ఎక్కడెక్కడో అడవుల్లో ఎక్కడో కడతారు. అది జన సంచారానికి దూరంగా ఉంటుంది. అక్కడ చాలా తక్కువగా మాట్లాడతారు. మనకి వేరే వాళ్ళకి కనెక్టివిటీ అసలు చాలా తక్కువ ఉంటుంది, అసలు ఉండదు కూడా. ఎందుకంటారు? ఎందుకంటే ఇందుకే మనం అసంబంధమైన విషయాలు ఎప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటాం. ఈ భౌతిక ప్రపంచంలో గుంపులు గుంపులుగా చేరి పక్కోళ్ళ మీద గాసిప్స్, వాళ్ళ మీద గాసిప్స్, వీళ్ళ మీద గాసిప్స్, ఇదే పరమావధిగా బతుకుతూ ఉంటారు. అది కాదు. మీరు ఇప్పుడు ఏదో ఉన్న టైంని ఏదో ఈ ప్రాపంచిక విషయాల గురించి ఇట్లా మీరు స్పెండ్ చేశారనుకోండి, మీ జన్మ వృధా. మీరు మళ్ళా పుట్టాల్సిందే. మళ్ళా ఇప్పుడు ఈ గాసిప్స్ ఇవన్నీ చేశారే, ఇవన్నీ అనుభవించాలి మళ్ళా. మీరెవరికన్నా పాపం చేశారనుకోండి, దానికి మీరు రియలైజేషన్ అవ్వకపోతే మీరు మళ్ళా జన్మ తీసుకోవాలి, ఇవన్నీ అనుభవించాల్సిందే. అది కాదు, నేను అర్థం చేసుకోవాలి, నేను యోగ స్థితిని పొందాలి, ఈ నిజాన్ని తెలుసుకోవాలి, ఆ పరమాత్మని చేరాలి అనుకున్న వారు, యోగ స్థితిని పొందగోరేవారు ఏకాంతంగా ఉండాలి. నియంత్రింపబడిన మనస్సు అంటే ఈ లోక సంబంధమైన విషయాలు ఎంతవరకు ఉండాలో అంతవరకే, అంతకు మించి కాదు. అంతవరకు ఉండి శరీర కోరికలు, ఇంకా భోగ వస్తువుల కోరికలు ఇవన్నిటిని త్యజించి నిత్యము భగవంతుని మీద భక్తితో ధ్యానంలో నిమగ్నమై ఉండాలి. మీరు ఆ పరమాత్మని దర్శించాలి అంటే నిరంతర భక్తితో ధ్యానంలో ఉండాలి, ఏకాంతంలో ఉండాలి. అప్పుడు మీకు ఇది మొత్తము ఎంత మాయలో బతుకుతున్నారు, ఏది నిజము అన్న సత్యాన్ని దర్శించగలుగుతారు. చూశారు కదా ఎంత అమృత తుల్యంగా ఆ పరమాత్ములు అయినా శ్రీకృష్ణ పరమాత్ముల వారు మనకి ప్రబోధ చేశారు ఈ విషయాలని. వీటిల్లో ఒక్కొక్క పదాలు, ఒక్కొక్క సెంటెన్స్, దానిలోని అర్థాలు ఎంతో నిగూఢమైన భావాన్ని కలిగి ఉన్నాయి. మనము ఎప్పుడు ఎవ్వరికి హాని అవసరం లేదు. నీ కర్తవ్యం ఏంటి నువ్వు చెయ్యి, నీ పనేంటి నువ్వు చెయ్యి. ఇంత బోధ ఎందుకు చెప్తున్నాడు అర్జునుల వారు? ఆయన అంత దుఃఖంలోకి వెళ్ళిపోయాడు. నేను యుద్ధం చేయను అంటున్నాడు. ఇది ఎక్కడన్నా ఉందా? కురుక్షేత్రము ఒక పెద్ద సంగ్రామం. అక్కడ ఆ యుద్ధం చేయనని వెనుదిరిగితే ఏమన్నా ఉందా అసలు? ఇదంతా భగవంతుని యొక్క లీలలు. ఈ లీలలలో భగవంతుడు ఎప్పుడైతే దుష్టులు పెరిగిపోతారో కాలంలో, అప్పుడు ఆయన ఏదో ఒక అవతారంలో అవతరిస్తారు. అవతరించి సమస్త మానవాళికి ప్రబోధ చేస్తారు. ఆ దుష్టుల సంహారం అనేది జరుగుతుంది. అదే భగవద్గీతలోని చెప్పబడింది ముందు చాప్టర్స్లో. అలానే ఎలా ఉండాలి, ఎలా దేవుని చేరుకోవాలి, ఎలా యోగ స్థితిని పొందాలి అన్నది చక్కగా వివరించారండి దీంట్లో. ఇప్పుడు మనం 6.10 వరకు చెప్పుకున్నాము. భగవద్గీతలోని 6వ చాప్టర్ ధ్యాన యోగంలో 1వ అర్థం, పద్యం యొక్క అర్థం నుండి, శ్లోకం యొక్క అర్థం నుండి 10వ శ్లోకం యొక్క అర్థాన్ని మనం చక్కగా తెలుసుకున్నాము. ఇది విని ఆలోచించండి. ఒక నిమిషం కూర్చొని ఏం చెప్పారు శ్రీకృష్ణ వారు, మనము ఈ జనన మరణ చక్రం నుండి ఎలా విడిపడాలి
అన్నది ఆలోచించారో అదే మీ తొలి మెట్టు. మీ జ్ఞానానికి, యోగ స్థితిని పొందటానికి తొలి మెట్టు. అది ఎలా సాధించాలి, ఎలా ముందుకెళ్ళాలి అన్న దాని మీదే మీ దృష్టి పెట్టండి. అప్పుడే మన జీవితం ధన్యమవుతుంది. మన ఆత్మ, ఈ శరీరం అనేది టెంపరీ స్టే అంతే. ఈ స్టే నుండి ఆత్మకి వెళ్ళేటప్పుడు ఇంకొక శరీరాన్ని తీసుకోకుండా అది డైరెక్ట్గా పరమాత్మలో కలిసిపోయేటట్లుగా ప్రవర్తించండి అని చెప్తున్నారు. అదనమాట ఈరోజు మనము చెప్పుకున్నాము. భగవద్గీతలోని 6వ అధ్యాయము ధ్యాన యోగంలో 1 నుండి 10 వరకు మీరు ఎలా ధ్యానం చేయాలి, ఎట్లా చేయాలి ఇంకా ఉన్నాయి. అది రేపటి వీడియోలో చెప్పుకుందాము. అందరూ రోజు చక్కగా వీడియోలు చూడండి, అర్థం చేసుకోండి, తరించండి. ఆ పరమాత్మ, శ్రీకృష్ణ పరమాత్ముల వారు మన కోసం చెప్పబడింది. అదే మన జీవితానికి పరమార్థం. ఓకే, మరి థ్యాంక్ యూ. ఉంటాను. మరలా రేపు కలుద్దాం.